హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు రెసిపీ ఏంటంటే ఇడ్లీ అండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసుకునే సాఫ్ట్ ఇడ్లీ అండి. దూది లాంటి ఇడ్లీ అండి. ఫ్లఫీగా ఉండే ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా స్మూత్గా 2 వేలతో తుంచితే తునిగేలాగా చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో. మనం బ్రెడ్ తీసుకుంటే తుంచితే ఎలా ఉంటుంది అంతకంటే చాలా స్మూత్గా ఉంటుందండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్లు ఇడ్లీ ఉంటుందండి. చిన్న ట్రిక్స్ను ఫాలో అయ్యి ఈ ఇడ్లీని తయారు చేసుకోండి. చాలా బాగుంటుంది. చాలా స్మూత్గా ఉంటుందండి. పిల్లలకు పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇప్పుడైతే ఇడ్లీకి మెజర్మెంట్ అండి. 3 కప్పులు కానీ 3 గ్లాసులు కానీ ఏ దాంతో మనం తీసుకుంటామో ఇడ్లీ రవ్వ, దీంతో మూడు గ్లాసులు నేను ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నానండి. అంటే కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం చేస్తున్నానండి మీకు చూపెట్టడానికని. ఇప్పుడైతే 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు ఈ గ్లాస్ తోటే 1 గ్లాసు మినపప్పు తీసుకోవాలండి. అంటే ఏ గ్లాస్తో ఇడ్లీ రవ్వ తీసుకుంటామో 3 గ్లాసులు అదే గ్లాస్తో మినపప్పు తీసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి. ఇది మెంతులు వేసుకోవడం వల్ల చాలా బాగా వస్తాయండి, టేస్టీగా వస్తాయి ఇడ్లీలు. ఈ 2 మినపప్పు తర్వాత మినపప్పు చూడండి ఒక 2-3 సార్లు కడిగి నీళ్లు పోసి పెట్టేసుకోవాలి. తర్వాత ఇడ్లీ రవ్వ కూడా ఇదే విధంగా ఒక 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగి నీళ్లు పోసేసుకొని ఈ నీళ్ళని వంపేసుకోవాలండి. వంపేసి నీళ్ళు మళ్ళీ మంచి ఫ్రెష్ నీళ్ళు పోసి పెట్టేసుకోవాలండి. చూడండి 2-3 సార్లు కడిగేసిన తర్వాత ఇలా నీట్గా అయిపోయింది కదా. ఇప్పుడైతే ఫ్రెష్ నీళ్ళు పోసి నానబెట్టేసుకోవాలండి. ఈ 2 ఒక 5 నుంచి 6 గంటలు నానాలండి. మినపప్పు కానీ లేదంటే ఇడ్లీ రవ్వ కానీ. చూడండి ఇలా నేనైతే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నానబెట్టానండి. ఇప్పుడైతే నైట్ ఇప్పుడు మిక్సీ పట్టాలండి. ఇప్పుడు చూడండి ఇలా నీట్గా బాగా నానిపోయిందండి. ఇప్పుడైతే మినపప్పు చూడండి బాగా నానిపోయింది. ఇప్పుడు నీళ్ళన్నీ వంచేసుకొని ఇప్పుడు ఇంకా ఇడ్లీ రవ్వ కూడా నీళ్ళన్నీ వంచేసుకొని ఇడ్లీ రవ్వను పిండేస్తున్నానండి. పిండి ఒక బౌల్లోకి వేస్తున్నాను. అంటే ఎక్కువగా మనం అలానే పెడితే నీళ్ళు అన్నీ పోవు కదా, ఎక్కువగా జోరుగా అయిపోతుంది. క్వాంటిటీ లూజ్గా అయిపోతే పొద్దున ఇడ్లీలు అనేది సరిగ్గా రావండి. అందుకోసం అనేసి ముందుగా పిండినంతా ఇలా నీళ్ళు తీసి పెట్టేసుకోవాలి. తర్వాత ఇప్పుడైతే ఇంకా మినపప్పును మిక్సీ పట్టేసుకోవాలండి. కొద్దిగా నీళ్ళు వేసి ఇలా పట్టుకున్న తర్వాత బరకగా దీంట్లో మంచి టిప్ ఇదండి, రైస్ వేసుకోవాలి. కొద్దిగా ఒక పిడికి నిండా రైస్ వేసుకున్నామంటే చాలా టేస్టీగా వస్తాయండి ఇడ్లీలు, చాలా సాఫ్ట్గా వస్తాయండి. మీరు కూడా ఖచ్చితంగా ఈ టిప్ను ఫాలో అయ్యి చేయండి. ఈసారి చాలా స్మూత్గా ఉంటాయి ఇడ్లీలు, దూదిలాగా వస్తాయండి. ఇప్పుడు ఇంకా ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్ కానీ గిన్నె కానీ డీక్ష కానీ ఏదైనా సరే మనము వేసేదానికంటే ఎక్కువ పెద్దగా ఉండే తీసుకోండి. అంటే క్వాంటిటీ అనేది ఉదయానికి పొంగుతుంది కదా, అందుకోసం అనేసి క్వాంటిటీ ఎక్కువ అవుతుంది కాబట్టి కొద్దిగా పెద్దగా ఉండే తీసుకోండి. చూడండి ఇప్పుడైతే ఇంకా మినప్పిండి వేసినాము. తర్వాత ఇప్పుడు ఇడ్లీ రవ్వను కూడా నానబెట్టి ఇలా నీళ్లు పిండేసి పెట్టుకున్న రవ్వను కూడా వేసేసుకొని 2 బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇవి 2 బాగా కలసాలన్నమాట. చూడండి ఇలా బాగా కలుపుకొని చూడండి ఈ క్వాంటిటీ వచ్చేటట్టు కలుపుకోవాలన్నమాట. మనము ఒకవేళ ఉదయం కావాలంటే నీళ్ళు ఇంకా గట్టిగా అనిపిస్తే నీళ్ళు వేసుకోవచ్చు, కానీ రాత్రి అయితే మాత్రం ఎక్కువగా జారుడుగా ఉండేటట్టు కలుపుకోవద్దండి. మళ్ళీ లూజ్గా అయిపోయిందంటే కష్టము. అందుకోసం అనేసి ఇలా కలిపేసి పక్కకు పెట్టేసుకొని మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి దీన్ని కదలనివ్వకుండా ఉదయం వరకు అలానే పెట్టేద్దాం. ఇంకా పిండి అంతా బాగా పొంగుతుందండి ఉదయానికి. చూడండి ఇంకా ఇప్పుడైతే ఇదైతే ఉదయం అండి. ఉదయం పచ్చడికి ప్రిపేర్ చేస్తున్నాను. ముందు పచ్చడి చేసి పెట్టుకున్నామంటే ఇడ్లీ వేడిగా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. అందుకని ముందుగా చట్నీ రెడీ చేస్తున్నాను. ఇప్పుడైతే పల్లీలు వేసానండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా చూడండి ఇలా వేయించుకోవాలి. వేయించుకొని ఇప్పుడైతే పల్లీలు వేగినాయండి, తీసి పెట్టేసుకున్నాము. ఈ పచ్చడి క్యాటరింగ్ స్టైల్ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ పచ్చడిని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పల్లీలు వేయించుకున్న తర్వాత పప్పులు ఎక్కువగా వేయించుకోవాల్సిన అవసరం లేదు, ఒక లైట్గా వెచ్చగా అయితే సరిపోతుంది. ఇప్పుడైతే పప్పులు కూడా వేయించుకొని తీసి పెట్టేసుకోవాలి. చూడండి ఇలా తీసి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి ఉంది కదా, దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇలా లైట్గా వేగిన తర్వాత ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టేసుకున్నామండి. ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి.
చూడండి 5 నిమిషాల తర్వాత మూత తీస్తే మగ్గిపోయినాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పచ్చడికి చింతపండు నానబెట్టుకోవాలండి. మనం టమాటాలు ఏం వేయలే కాబట్టి చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా అన్నీ చల్లారిపోయినాయండి. ఇప్పుడు పల్లీలు, తర్వాత పప్పులు, తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అంటే మనం మీకు టేస్ట్కి తగినంత ఉప్పు అండి. 1 టేబుల్ స్పూన్ వేసినాను నేనైతే. ఉప్పు వేసుకొని తర్వాత మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 5-6 వెల్లుల్లిపాయలను పొట్టు తీసి వేసుకోవాలి. తర్వాత చింతపండును, మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలండి. మొత్తం అన్నీ ఒకేసారి వేసేసుకొని మనకు నీళ్లు సరిపడినంత నీళ్లు పోసేసుకోవాలి. నీళ్లు పోసుకొని చూడండి, నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఇప్పుడైతే ఇంకా మనకు ఎంత క్వాంటిటీ కావాలనో, ఎంత తిక్కుగా కావాలనో అంత తిక్కుగా వచ్చేంత వరకు నీళ్లు పోసుకోవాలండి. మనకు ఇంకా కొద్దిగా లూజుగా కావాలంటే నీళ్లు ఎక్కువగా పోసుకోవాలి. ఇప్పుడైతే నేను తాలింపు పెట్టేస్తున్నానండి. తాలింపుకు పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు వేసి తాలింపు పెట్టేస్తున్నానండి. చూడండి, ఇప్పుడైతే పల్లి పచ్చడి రెడీ అయిందండి. క్యాటరింగ్ స్టైల్ పల్లి పచ్చడి, చాలా టేస్టీగా ఉండే పచ్చడి. మనకి ఇడ్లీలేకి కానీ, పొంగల్లేకి కానీ, ఉప్మాలేకి కానీ, దోశలేకి కానీ, దేంట్లేకైనా మంచి కాంబినేషన్ అండి ఈ పచ్చడి. మీరు కూడా నెక్స్ట్ టైం చేసినప్పుడు ఈ పచ్చడిని అయితే తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇంక ఇప్పుడైతే పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇడ్లీ పిండిని చూద్దామండి. చూడండి, ఇడ్లీ పిండి ఎంత ఫ్లఫీగా ఎంత బాగా అయిపోయిందో. ఇప్పుడు దీంట్లో మనకు టేస్ట్కి తగినంత ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఈ 2 వేసుకొని బాగా కలుపుకోవాలండి పిండిని. ఇప్పుడు పిండి మనకు గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇంకా చూడండి, ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా అంతా బాగా కలిపేసుకొని ఉప్పు, సోడా పొడి అంటే వంట సోడా అంతా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. కలిపేసుకొని ఇప్పుడైతే ఇంకా మనము ఇడ్లీ కుక్కర్ అండి, ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో 1 గ్లాసు నిండా నీళ్లు పోసుకోవాలండి. 1 గ్లాస్ సరిపోతాయి. తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం ఇడ్లీలు ప్లేట్లోకి వేసుకునే లోపు ఈ నీళ్ళు హీట్ ఎక్కాలండి. స్టవ్ పైన పెట్టేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఈ ప్లేట్లకు ఒక చుక్క ఆయిల్ కానీ, నెయ్యి కానీ ఏం అవసరం లేదండి. ప్లేట్లో ఒక్కటి కొద్దిగా తడిగా ఉండేటట్టు చూసుకోండి. మనం వేసేటప్పుడు కొద్దిగా తడి చేసి వచ్చినామంటే ప్లేట్లు అనేది ఇడ్లీలు అతుక్కోకుండా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి, ఈసారి అయితే నెక్స్ట్ టైం ఈ టిప్ను ఫాలో కండి. ఆయిల్ ఏం అవసరం లేకుండా తడి చేసి ప్లేట్లో ఇడ్లీలు వేసేయండి. ఇడ్లీ పిండిని చూడండి, అన్ని ప్లేట్లలోకి ఇలా పిండిని నింపుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, ఇప్పుడైతే ఈ ప్లేట్లన్నీ ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏమంటే పెట్టేసుకునేటప్పుడు ఇవి హోల్స్ ఉన్నాయి కదండి, ఈ హోల్స్ అన్నీ సమానంగా వచ్చేటట్టు, చుట్టూ సమానంగా ఉండేటట్టు చెక్ చేసుకోండి. అలా చేసుకున్న తర్వాత ఇంకా బాగా నీళ్ళు హీట్ ఎక్కాయండి. నీళ్ళు బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇవి పెట్టేసుకోవాలన్నమాట. పెట్టేసుకొని ఇప్పుడైతే హై ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాలు పెట్టేసుకోవాలండి. చూడండి, హై ఫ్లేమ్లో ఒక 5-6 నిమిషాల తర్వాత ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పూర్తిగా సిమ్లోనే మగ్గనివ్వాలన్నమాట. లోపల బాగా కుక్ అయిపోతాయండి ఇలా సిమ్లో పెట్టి మగ్గనించుకోవడం వల్ల. అందుకోసమని ఒక 5-6 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. మనకు ఇడ్లీలు ఉడికినాయా లేదా అనేది చెక్ చేసుకోవాలంటే చేతికి తడి చేసుకోవాలండి. తడి చేసుకొని ఇలా ఒత్తినామంటే అతుక్కోకుండా వచ్చినాయంటే ఇడ్లీలు బాగా ఉడికినట్టండి. ఇప్పుడైతే అతుక్కోకుండా వచ్చినాయి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత తీసుకోవాలండి. వెంటనే తీసుకోకూడదు, ఒక 5 నిమిషాలు అలానే పెట్టేసేయాలండి. చూడండి, ఇప్పుడైతే ఇంకా బయటికి తీసేస్తున్నాను. చూడండి, ఎంత బాగా పొంగి ఎంత పెద్దగా అయిపోయినాయి ఇడ్లీలు. మనం వేసిన పిండి కంటే డబల్ క్వాంటిటీ అయినాయండి. చాలా బాగుంటాయండి, చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీలు. చూడండి, ఇప్పుడైతే ఇంకా అన్ని ఇడ్లీలన్నీ తీసేసి హాట్ బాక్స్లో పెట్టేసుకున్నాము. చూడండి, మొత్తం ఇడ్లీలన్నీ తీసేస్తున్నాను. ఇంకా చాలా టేస్టీగా చాలా ఫ్లఫీగా ఉండే ఇడ్లీలు, మెత్తటి దూది లాంటి ఇడ్లీలు రెడీ అయిపోయినాయండి. అన్నీ ఇలా తీసుకొని హాట్ బాక్స్లో పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే చట్నీ రెడీ అయిపోయింది. అందుకోసమనే నేను ముందుగా పచ్చడి చేసి తర్వాత ఇడ్లీలు చేస్తానండి. ఇడ్లీలు వేడివేడిగా ఉంటాయని ఇంక ఇప్పుడైతే ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, ఎంత సాఫ్ట్గా 2 వేలతో తుంచితే తునిగేలాగా చాలా సాఫ్ట్గా ఉండి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయండి. ఇప్పుడైతే ఇంకా ప్లేట్లోకి తీసుకొని మీకు చూపిస్తా. చూడండి, ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో, ఎంత ఫ్లఫీగా వచ్చినాయో. దూది లాంటి ఇడ్లీలు అండి. 2 వేలతో తుంచితే తునిగేలాగా. చూడండి, మనము బ్రెడ్ అలాంటి తుంచితే ఎంత ఫ్లఫీగా ఉంటుందో అంత ఫ్లఫీగా ఉంటుందండి. చూడండి, అస్సలు అంత పిండి ముద్ద మాదిరి అతుక్కోకుండా ఇలా ఫ్లఫీగా వస్తుందండి ఇడ్లీలు. అంత సాఫ్ట్గా వస్తాయి. ఈ చిన్న టిప్స్ను ఫాలో అయ్యి మెంతులు, రైస్ వేయడము,
ఇలాంటివి ఫాలో అయ్యి చేయండి, చాలా బాగా వస్తాయండి. ఇప్పుడైతే ఇంకా పచ్చడి వేసుకుంటున్నానండి, పల్లీ పచ్చడి. క్యాటరింగ్ స్టైల్ అండి ఈ పచ్చడి. మీరు కూడా నెక్స్ట్ టైం చేసినప్పుడు ఈ పచ్చడిని అయితే ట్రై చేయండి. చూడండి, ఇంకా టేస్టీగా ఉండే ఇడ్లీలు రెడీ అయిపోయాయండి. చాలా బాగుంటాయి. మీరు కూడా ఈ వీడియోను చూసిన తర్వాత నెక్స్ట్ టైం ఈ ట్రిప్స్ను ఫాలో అయ్యి ఇడ్లీలు చేయండి, చాలా బాగుంటాయండి. చూస్తున్నారు కదండి, మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.